నాకు అస్సలు తెలియనోళ్ళ దగ్గరికి పోయి మీ బండి 2 రోజులు ఇవ్వండి అని చెప్పి అడుగుతా. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏందో ఈ వీడియోలో చూద్దాం. అన్న ఏమన్నా అన్న అన్న నా బండి పోయిందన్న. అన్న బండి పోయినంత అన్న 2 days అన్న ప్లీజ్ అన్న ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు పిఎస్ కి పోతే పిఎస్ లా ఎస్ఐ మా డాడీ. ఇప్పుడు పోలీసే మన ఫాదర్ అయినప్పుడు ఆ బాధ ఎట్లుంటది? అయ్యో అన్న నాకు అమ్మకండి, అయ్యో అన్న నాకు అమ్మకండి, బండి ఇవ్వండి, బండి తీసుకెళ్ళి ఇంట్లో 2 days ఇగో నా బండి పోలేదు నాది ఉంది అని చెప్పి చూపించి మళ్ళీ బండి తెచ్చి మీకు ఇస్తానన్నా. అన్న తెలుసానా నేను నీకు? అన్నా నమస్తే, బాగున్నావా? గుర్తుపట్టినా? అంత మంచిదేనా? ఏడిపోతున్నా? 1 నిమిషమే. అయితే నాది సేమ్ ఇలాంటి బండే ఉండే అన్న. 2 రోజుల కింద పోయింది. ఇంటికి పోతే తిడతారు. ఒక 2 రోజులు నువ్వు బండి ఇస్తావు మా ఇంట్లో పెట్టుకుంటా, ఒక 2 రోజులు నువ్వు బండి ఇస్తావు మా ఇంట్లో పెట్టుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాది బండి సేమ్ ఇదే బండి ఉండేనే గ్లామరు. ఆ ఏం చేసినా గిడ రోడ్ మీద పెట్టి అటు పోయొచ్చి లోపల ఎవరో ఎత్తుకుపోయారు. ఇప్పుడు సేమ్ కలరు. ఇంటికి పోతే మా అయ్య కొడతాడన్న, జరా నీ బండి ఎరా అదే 2 రోజులు ఇంట్లో పెట్టుకుని వస్తా, జరా నీ బండి ఎరా అదే 2 రోజులు ఇంట్లో పెట్టుకుని వస్తా. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇట్లా తిడతారుగా అన్న, తిడతారా లేదా బండి పోయిందంటే? ఇప్పుడు మీ ఇంట్లోనే మా ఇంట్లోనే ఎవరైనా తిడతారు కాబట్టి నేను ఏం చేస్తా అంటే బండి పెట్టి ఇదని చెప్పి ఆడుండి ఒక వారం తర్వాత నీకు బండి తెచ్చిస్తా. మా వాడు ఇప్పుడు కిషోర్ పోతాడంట, మరి వాడు సాయంత్రం వస్తూ ఇప్పుడు కీసరా నేను దింపుతా పోయేటప్పుడు. అన్న 1 నిమిషం అన్న పోకన్నా అట్లా. ఇప్పుడు బండి ఆడ పెట్టి నేను అటు చేసే లోపల ఏమైందంటే బండి పోయింది. ఇప్పుడు ఇంటికి ఇప్పుడు నువ్వంటే జర పెద్దోను ఇంట్లో మేనేజ్ చేస్తాం, నేను చిన్న పోరాన్ని కదన్నా. ఇంటికి పోగానే కొడతాడు అన్నా, నువ్వు మాకు అవసరం ఉంటాయి కదా. అవునా, నేను నీకు హెల్ప్ చేస్తా. నేను ఇప్పుడు ఏమంటా అంటే సమాజంలో హెల్ప్ చేసుకోవాలి కదన్నా. నీ నెంబర్ ఇయ్యనా, మనం ఫ్రెండ్షిప్ చేసుకుని. నీ పేరేం చెప్పు. బండి పోయిందంటే ఆ బాధ ఎట్లుంటుందా నువ్వు చెప్పనా? ఎవరికైనా బాధ ఉంటుందా ఉండదా? ఇప్పుడు నీ బండి పోతే నీకు బాధ ఉంటుందా ఉండదా? అప్పుడు నేను నీకు బండి ఇస్తా కదా నువ్వు అడిగితే. ఇప్పుడు నువ్వు ఇయ్యాలి కదా నాకు. ఈ బండి నీదేనా అన్న? నాది ఇక్కడ హోటల్ ఉందన్న, బాబాయ్ హోటల్ కాడ పొద్దున టిఫిన్ చేయడానికి పోయినా. జర నన్ను చూడనా, నా బాబాయ్ చెప్తున్నా. టిఫిన్ చేయడానికి పోయినా, ఇడ్లీ తిన్నా. ఇడ్లీ తిన్నాక ఏమైంది, కొంచెం చట్నీ తక్కువైన తర్వాత నేనేం చేసిన, ఇంకో ఇడ్లీ కోసం అని ఆ చట్నీ తిన్నా. ఆ చట్నీ ఏమైంది ఇంటికి పోతే తిడతారు, అది బాధ అవుతుంది. ఇంటికే పోవాలి కానీ ఏడికి పోయినా మనము ఇప్పుడు చిలుక అనేది ఏడికి పోయినా గూటికే చేరాల్సింది. అన్న 2 days అన్న మళ్ళీ తెచ్చిస్తా. అన్న పరిచయం లేని నీకెందుకు ఇవ్వాలంటే, ఈ దేవుడు మనకు పరిచయం లేని గాలి ఎందుకు ఇస్తున్నాను? మనం గాలి ఎందుకు పిలుస్తున్నాం? ఇది కూడా అన్న, ఇది నేషనల్ ధర్మం. బండి అనేది పోవడం కరెక్టా అన్న చెప్పన్నాను? ఇప్పుడు పిఎస్ కి పోతే పిఎస్ లా ఎస్ఐ మా డాడీ. ఇప్పుడు నా బండి పోయిందని నేను చెప్పిన అనుకో, నా పొంగి బజాయిస్తాడు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు పోలీసే మన ఫాదర్ అయినప్పుడు ఆ బాధ ఎట్లుంటది అన్న? రామ్ మనోహర్ ఏం చెప్పింది తెలుసా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. సాటి మనిషికి హెల్ప్ చేయాలని చెప్పిండు అన్న. ఇప్పుడు నా బండి పోయిందన్న, ఇంట్లో పోతే మా మమ్మీ డాడీ నన్ను పిచ్చి కుట్టు కొడతారు. నువ్వు 2 days సేమ్ కలర్ ఉందన్న, ఆడ బండి ఉంది, ఆ బండి అడుగుతున్నాను నేను. ఇది సేమ్ కలర్. ఈ బండి ఇచ్చినావు అనుకో, ఇట్లా తీసుకుపోయి పువ్వులలో పెట్టి మళ్ళీ నీకు తెచ్చిస్తానా. ఇలా ఈ విధంగా చాలా మంది చెప్తారు, కానీ ఎవరికి ఇయ్యం గిట్లా. మిమ్మల్ని కూడా ఎవరైనా ఇట్లనే నా బండి పోయింది భయ్యా, నీ బండి 2 రోజులు ఇయ్యి అంటే మీ రియాక్షన్ ఏంది కింద కామెంట్ చేయండి. అట్లనే మీ దగ్గర ఇట్లాంటి ఏమైనా ప్రాంక్ ఐడియాస్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అది కూడా చేస్తాం. ఇచ్చేనా ఇక నువ్వు వచ్చినాక చెప్పరాదు, మా తమ్ముడు తీసుకుని అని చెప్పి. నా నెంబర్ తీసుకోనా 90000000. ఎందుకు ఇవ్వనా అన్న? ఇయ్యనంటే ఏందన్నా? ఎందుకు ఇవ్వాలి నీకెందుకు ఇవ్వాలి? మేమని తెలుసా నాకు? ఇవ్వ నా పేరు హాయ్ కిరణ్.
ఇప్పుడు తెలుసు కదా అన్న అన్న అయిపోయింది సరిపోయింది. నీ పేరేందనా? నా పేరు నరేందర్ గారిని. ఇప్పుడు ఈ రోజు నువ్వు నరేందర్ అని తెలిసినావు, నీది బండి అని తెలిసింది, రేపు ఇంకా మనం క్లోజ్ అవుతామనా? మనం అంతే కానీ మా ఊరికి కావాలంట కదా అట్లా అంటున్నాను నేను తీసుకుపోతా అంటున్నా నేను ఇచ్చేటోనే బండి లేదు నేను అన్నా. నువ్వు అట్లీస్ట్ నువ్వు నువ్వు మంచోనివే. నేను ఏమంటున్నా, నువ్వు బండి నాకు నేను అది అంటున్నా తీసుకోదంటే సాయంత్రం అయితే వాడు రాగానే ఇస్తా తీసుకెళ్ళు. నేను అట్లా అంటున్నాను 2 days అన్న. అయ్యో తీసుకోవేమో. నీకు నేను సెకండ్ ఇచ్చిన ఆయన హాయ్ ఆయన సరిపోయిందన్న. ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, అంతే చాలు. బండి అన్న. ఇంట్లో తిడతారు. అంతే నీకు. ఓ ఫ్రెండ్ గారు బాధలు ఉంటే హెల్ప్ చేయవా అన్న? నువ్వు ఫ్రెండ్ అని ఇప్పుడు తెలుసు, నాకు ఇంతకుముందుకే తెలియదు కదా. సరే ఒక గంట పోయి ఒక బీర్ తాగుదాం, ఫ్రెండ్స్ అవుతామా? కాదది కాదది. నీ ఇల్లు నాకు తెలియదు, నీ ఊరు తెలియదు, నువ్వు ఎవడో నాకు తెలియదు అన్న. ఎందుకన్నా సీరియస్ అయితే? ఎవడో నాకు తెలియదు. తెలియడం నీకెందుకు ఇవ్వాలి బండి అన్న? ఇప్పుడు తెలిసి ఇప్పుడే ఫ్రెండ్స్ అయినాం కదా మనం. అన్న ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకోకపోతే ప్రపంచంలో అన్న ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకోకపోతే ప్రపంచంలో. ఓ మూవీలో గట్టి చెప్పిండు ఫ్రెండ్స్ కూడా సునీల్ కానీ లాగేసిండు అన్న. మూవీ కాదన్న, ఇది నిజ చరిత్ర, నిజ జీవితంలో. నిజ జీవితంలో నీకు వెళ్ళిపోయాలంటే ఇంకో వేరే రకంగా నిలిపేస్తాను. నేను ఇంటికి పోదామా? పోదాం, కానీ బండి మాత్రం నీకు ఇవ్వాలి. ఒక్క నిమిషం బండి ఆపు. నేనేమన్నా ఇగో డిస్కషన్ ఇస్తావా ఇయ్యవా అన్నది. ఇగో అన్న ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు 2 నిమిషాలు మాట్లాడలేవు అన్నాను. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు 2 నిమిషాలు మాట్లాడలేవు అన్నాను. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా అన్న. 2 minutes అన్నా. నేను ముచ్చట చెప్తే ఇను. 2 minutes అన్న. ఏమన్నా అన్న, ఇప్పుడు చలికాలం వస్తుందన్న, నువ్వు రగ్గు కొనుక్కొని కప్పుకుంటావు. ఆ రగ్గు ఎందుకు అమ్ముతాడన్నా? వాడు సేవ చేస్తాడన్నా మనిషి. వానికి బతుకుదేరు అమ్ముతాందుకు అది. మళ్ళీ నాకు నేను అమ్మతలేను కదా. నేను అమ్మమంటలే అన్న. నాకు అయ్యో అన్న నాకు అమ్మకండి, బండి ఇవ్వండి. బండి తీసుకెళ్ళి ఇంట్లో 2 days ఇగో నా బండి పోలేదు, నాది ఉంది అని చెప్పి చూపించి మళ్ళీ బండి తెచ్చి మీకు ఇస్తానన్నా. ఆ తాళం ఇచ్చారా అన్న? నేను తీసుకొని పోతా. ఇచ్చారా అన్న? తీసుకోండి చెప్పరాదు. ఇయ్యనా? ఏ వద్దన్నా. అయ్యో మళ్ళీ ఫోన్ చేయకి. ఆయన అట్లెట్లా కొనవమంటాడన్నా? వద్దన్నా. వద్దు ఆగుదాం. ఫోన్ చేయకన్నా. సరే ఇక నేను వేరే వాళ్ళని అడుగుతుంది. ఇప్పుడు బండి అనేది ఆడ పెట్టడం నా పాపం అయిపోయిందన్న. ఇప్పుడు నీ బండి అయితే నేను ఎత్తుకోపోతలే. నేను నిజాయితీగా ధర్మంతో, నీతితోని, కర్మతోని నేను నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు నరేందర్ అన్న, నీ పేరు నరేందరే కదా, నరేందర్ అన్న ఎట్లుండాలన్నా నువ్వు బండి అడగగానే ఇయ్య. ఇప్పుడు ఊరలా మేము మళ్ళీ ఎవరికి ఇస్తామన్నా? ఎవరికి అన్న ఎందుకన్నా సీరియస్? ఎవరికి మా ఇంటి పక్కనికి తేని. నేను బండి కొంటే పోతా అనలే అన్న. ఈడ పొద్దున సేమ్ కలర్ బండి పార్కింగ్ చేసిన, పోయింది. ఈడ బంక ముంగట. ఇది బండి కాదు నాది, ఇట్లాంటిది సేమ్ పల్సరు. అయితే నేను ఏమడుతున్నా అంటే, అన్న నీ ఇంటికి పోతే నన్ను కొడతారన్నా, ఒక 2 days బండి అని చెప్పాడు. కస్టమర్ తీసుకుపోతారు. 2 days ఇవ్వన్న. మళ్ళీ నా ఆధార్ కార్డు అన్న. ఇంట్లో నా పరిస్థితి ఊహించుకోనా? నేను ముందే చిన్న కొడుకు. మునగ సెట్లు, తొమ్మ సెట్లు, జిలేడి సెట్లు ఉన్నాయి. ఇయ్యన్నా బండి ఒకసారి. ఇవ్వలేను, ఆటో ఎక్కిస్తే చూసినా సత్యం అన్న. అన్న చెప్పకన్నా, ఇట్లా అవుతుందని చెప్పక ప్లీజ్, ఎవరికి చెప్పకన్నా. హలో, మీరు డైల్ చేసిన నెంబర్ సరైనది కాదు. అన్న నా బాధ నీకు అర్థమవుతుంది అన్న. ఇట్లా వదిలేసి పోవడం కరెక్ట్ కాదన్నా. అన్న మేము ప్రాంక్ షూట్ చేస్తున్నాం. ఒక్క నిమిషం, బండి ఏం పోలేదు. హాయ్ చెప్పు ఒకసారి కెమెరాకి. థ్యాంక్ యూ అన్న. ఇంత మంచిగా నువ్వు అనుకోలే. ఫన్ పడాకాలు వస్తుంది చూడు వీడియో. యాజ్ ఇట్ ఈస్ సేమ్ అండి అన్న. బండి ఇచ్చానా ప్లీజ్ అన్న, నీకు దండం పెడతానా. అన్న మీకు చెప్తే అర్థం కాదా? నేను అరే అన్న అన్న ఏమన్నా అన్న నా బండి పోయిందన్న. అన్న బండి పోయినంత అన్న 2 days అన్న ప్లీజ్ అన్న. ఇంట్లో పెట్టుకుని పోలీసు వాళ్ళదా అన్న? అన్న ప్రాంక్ షూట్ చేస్తున్నాం అన్న. ప్రాంక్ కార్లో కెమెరా. ఇట్రా హాయ్ చెప్పన్న ఒకసారి కెమెరాకి. ఇది ఫన్ పడాకనే యూట్యూబ్ ఛానల్ వస్తుంది చూడండి అన్న. ఓకేనా?
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇవ్వకండి అన్న అట్లా బండి, దొంగనా కొడుకులు ఎత్తుకపోతారు బండ్లు. చూస్తుంటే వీడియోస్ ఇప్పుడు నువ్వు వచ్చినావు. థ్యాంక్ యూ అన్న, బాయ్ అన్న. మీ పేరు? ప్రభాకర్ ఫ్యాన్స్ అందరు లైక్ వేసుకోండి. ఇది యూట్యూబ్లో వస్తుంది చూడండి. ఇట్లా బండి అడిగితే ఇవ్వకండి ఎవరికి. ఇచ్చేది ఉండాలి. అన్నని కొంచెం సేపు దమ్ చేసిన అనమాట బండి అని చెప్పి. ఒకసారి హాయ్ చెప్పండి. మాది ఫన్ పటాకా ఛానల్ చూసే ఉంటారు మీరు. పతంగ్ ప్రాంక్ చూసిర్రా, కైట్ చుట్టూ చుట్టూ అని ఉంటుంది చాలా. మేమేమో సినిమా చూస్తామా? చూడలే. మన సబ్స్క్రైబర్ ఆయన మన వీడియోలు చూస్తాడు. హాయ్ చెప్పండి అన్న. ఈ వీడియో యూట్యూబ్లో వస్తుంది, ఓకేనా? మీ ఛానల్ శ్రీ కామేశ్వరి బైక్ పాయింట్ జగదేవ్పూర్ కదా, రిపేర్కి రండి ఇక్కడ ఎవరైనా, ఓకేనా? ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.